నమస్తే. తెగ తాగేస్తున్నారు. అవును. తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారా ఎప్పుడూ రానంతగా ఈసారి మాత్రం ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఈ దేశవ్యాప్తంగా చూస్తే మొదటి వరుసలో ఫస్ట్ ప్లేస్‌లో తెలంగాణ ఉంది. తర్వాత కర్ణాటక, మూడో ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 4 కేరళ. వాస్తవంగా 2022, 23 ఇప్పటి వరకు చూస్తే గనక తెలంగాణలో 33,600 తెలంగాణలో 33,268 కోట్ల రూపాయలు. అలాగే కర్ణాటకలో 29,790 కోట్ల రూపాయలు. మూడవదిగా ఏపీలో 23,804 కోట్ల రూపాయలు. కేరళలో 16,189 కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయి. అంటే దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఈ మందుబాబులు మద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఒక లెక్క చెబుతుంది. 33,268 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయి. ఇప్పటివరకు అంటే తెలంగాణ సెకండ్, థర్డ్ ప్లేస్‌లో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు మొదటి ప్లేస్‌కి వచ్చింది. సో, చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలి. ముఖ్యంగా బెల్ట్ షాపులను కూడా నియంత్రించాలి. దీని ద్వారా అక్రమ మద్యం వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. అలాగే అమాయక ప్రజలు, ముఖ్యంగా యూత్ చాలా చెడిపోతున్నారు. అంటే వైన్ షాపులు కొంత పరిమితి ఉంటుంది టైం. ఆ టైం దాటిన తర్వాత అంటే 24/7 అనేది మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని ఫెస్టివల్స్ సమయంలో వాటిని అమ్మకూడదు. కానీ బెల్ట్ షాపుల ద్వారా కోట్లాది రూపాయల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీని అంతటికి కారణం అదే అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటిని మూయించి వేయడానికి ఒక రకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు. ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం చూస్తే మద్యం అమ్మకాల్లో దేశవ్యాప్తంగా చూస్తే మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. ఇది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ప్రతి స్టేట్లో ఇదే జరుగుతుంది. కానీ ఈ స్థాయిలో తెలంగాణలో అమ్మకాలు జరిగాయంటే ఇదే మొదటిసారి. అంటే దీన్ని ఎలా అయినా సరే పర్యవేక్షించాలి. ఏ రకమైనటువంటి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది అఫీషియల్ లెక్కలే, అనఫీషియల్‌గా 50,000 కోట్లకు పైగానే దాటుతుంది అని నిపుణులు చెప్తున్నారు.